ఇంటర్వెల్లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లేకపోతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి. ఇంటర్వెల్లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు. సినిమా ఏదాకా వెయిట్ చేయరు మీరు. అంత బాగుంది సినిమా. మరి డబ్బులు ఎందుకు ఇస్తారండి బాబు? వాటికే కదా వీళ్ళు డబ్బులు తీసుకునేది. ఇందా నుంచి పాపం ఆ అమ్మాయి బాబీ గారు అంటుంది, మీరు ఓవర్ యాక్ట్ చేస్తారు. అడిగమ్మా. బాలకృష్ణ గారిని బోయపాటి గారు ఎలివేషన్ ఇచ్చినట్టు ఇంకా నాకు ఎవరు అంత బాగా ఇవ్వరు. బట్ ఈ సినిమాలో చూస్తే హార్స్ రైడింగ్ అవన్నీ ఎక్కువగా ఉన్నట్టుంది. బాలకృష్ణ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టారు? ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే మీరు అన్నట్టు Jan 13th మీరు ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయో నా నెంబర్ తీసుకొని ఖచ్చితంగా నాకు ఒకసారి నువ్వు అప్రిషియేట్ చేస్తావని నమ్మకంగా ఉందమ్మా. తర్వాత బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే, ఆయన ఇబ్బంది పెడతాం అనేది నేనే కాదు ఏ డైరెక్టర్ చేయలేడు. ఎందుకంటే పొద్దున్న 7 o'clock వచ్చి అర్ధరాత్రి మనం వెళ్ళమనేదాకా వెళ్ళరు. ఆయన గుర్రం ఎక్కమన్నా, కొండ ఎక్కమన్నా, రాళ్ల నుంచి దూకమన్నా చేస్తారు. డైరెక్టర్ చెప్తే కథ డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తారు. ఎక్కడా కూడా మీకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా సరే పక్క వ్యక్తికి కూడా తెలియని మళ్ళీ టేక్ ముందు అలానే నిలబడతారు. సో ఎప్పుడు మాకు ఆ ఫీల్ ఆయన బాధపడుతున్న సంగతి మా దగ్గర రీచ్ అవుతుంది. అంత హానెస్ట్గా, అంత అగ్రెసివ్గా టువర్డ్స్ వర్క్ ఉంటారు. అవును, స్కేరీ అంటే బాడీ డబుల్ అంటే కొడతాడేమో స్కేరీనెస్ వచ్చింది. బాడీ డబుల్ డూపుని కనపడనీయకూడదు ఆయనకి, డూప్ ఉండకూడదు. అన్నీ నేను ఇప్పుడు ఒక హీరో వయసు తీసి పక్కన పెడితే మా దాంట్లో ఛాలెంజ్ ఏంటి, గుర్రం నడపాలి సాలిడ్గా. అంటే మిగతా ప్యారల్ రైడర్స్తో పాటు ఆయన ముందు అన్నిలో ఉండాలి, ముందు లీడ్ చేయాలి. సో ఆయన గుర్రం రాకపోతే మేము డూపులు తీసుకొచ్చి ఆయన ముందే చేయొచ్చు. ఆయనే గుర్రం ఎక్కేస్తున్నాడు, ఆయనే మెట్లు ఎక్కేస్తున్నాడు, ఆయనే దూకేస్తున్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు డూపులు తీసుకొస్తే ముందు అప్పుడు స్కేరీనెస్ మాకు చూపించేవాడు ఆయన. సార్ పర్టికులర్గా సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, లీడ్ సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనకి కంటెంట్ వైజ్ చూస్తుంటే పోస్టర్లో ఏదో రకంగా సాంగ్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి? నీకు బాగా నచ్చే ఉరోషి రౌతాలతో మంచి మాస్ సాంగ్ ఇవాళ ఫ్యామిలీ సాంగ్ ఒకటి కాదు. మేము ఫస్ట్ ఒక మాస్ విజువల్ చూపించాం, తర్వాత ఒక ఫ్యామిలీ విజువల్ చూపిస్తున్నాం, తర్వాత ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం. అలానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మీకు నచ్చిన ఓరోసి రౌతల లెక్క గారు ఆ అమ్మాయితో ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్ దద్దరిల్లిపోయి ఒక మాస్ సాంగ్ ఉంటుంది. హ్యాపీగా నడుస్తున్నారు.